ఈ శరన్నవరాత్రుల్లో పాటించవలసిన నియమాలు, నైవేద్యాలు వీటి సంగతి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కుమారి పూజ, సువాసిని పూజ గురించి తెలుసుకుందాం. 2 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి పాపతో ఈ కుమారి పూజని స్టార్ట్ చేస్తారండి. 9 సంవత్సరాల వరకు ఈ పూజని చేయవచ్చు. ప్రతిరోజు సాయం సంధ్య వేళలో ఈ పాపని తీసుకొని వచ్చి కుమారిలాగా అంటే బాలా త్రిపుర సుందరిలాగా మనము పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి పొద్దున్నే చేస్తాం కదండి షోడశోపచారాలు. ఆ ఉపచారాలన్నీ ఆ అమ్మాయిని పిలిపించి ఆహ్వానం చేసి ఆసనం కూర్చోబెట్టి అలా కాళ్ళు కడిగి గంధం, పుష్పం, అలంకరణ, అమ్మాయికి నచ్చిన బొమ్మలు, తీపి పదార్థాలు అవన్నీ ఆ పాపని ఏడిపించకుండా సంతోషపెట్టేదాన్నే కుమారి పూజ అంటారు. పూజ చేస్తున్నంతసేపు కూడా పాపలో బాలా త్రిపుర సుందరీదేవి మా ఇంట్లో తిరుగుతుంది మానుష రూపం ఎత్తి అనే భావన మనలో ఉండాలే తప్ప ఎటువంటి అన్య ఆలోచనలు లేకుండా సాక్షాత్తు అమ్మవారే మాటిమాటికి రారు కదా ఈ రూపంలో వచ్చారు అని మనం భావించాలి. చాలా విశేషమైనటువంటి సమయం అండి ఈ నవరాత్రులు. సాయంత్రం 6 అనేది ఇంకా విశేషమైన సమయం. ఇటువంటి సమయంలో మామూలు ఆడపిల్ల వచ్చినా కానీ అమ్మవారిలాగే భావిస్తాం. యద్భావం తద్భవతి అంటారు కదా. సో ఈ రేర్ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా పాపలకి పూజ చేయండి. అదేవిధంగా సువాసినులు అంటే సుమంగులు ఎవరన్నా ఉన్న వాళ్ళని కూడా పసుపు, కుంకుమ ఏదో మీకు తోచినటువంటి తాంబూలం ఇచ్చి వాళ్ళని కూడా సత్కరించుకోవచ్చు. మన చుట్టూ ఉండే మనుషులలో దైవత్యాన్ని చూడడం కోసమే ఈ ఆచారం పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. ప్రతి స్త్రీ కూడా అమ్మవారి స్వరూపమే అన్న విషయం మాటిమాటికి మనం గుర్తు తెచ్చుకోవాలని ఈ ఆచారం వచ్చిందేమో. ఎవ్రీ ఇయర్ నేను చేసేటువంటి కుమారి పూజలలో కొన్ని పిక్చర్స్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఎన్ని సంవత్సరాల పాపని ఏ రోజున చెయ్యాలి, ఆ రోజున ఆ పాపకి ఉన్న పేరేమిటి, అలా పూజించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఇదంతా ఒక టేబుల్ ఉందండి. మనం దీన్ని మళ్ళీ వివరించుకుందాం. ప్రెసెంట్ అయితే ప్లాన్ చేసుకునే ముందర ఇంతమంది పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను, వీటి కోసం ఇవి కొనాలనుకుంటున్నాను అని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారని ఈరోజు వీడియో చేస్తున్నాను. మన నవరాత్రుల్లో ఆ పట్టిక గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఈ శరన్నవరాత్రులకు సంబంధించి ఏ చిన్న డౌట్ అయినా ఇన్ఫో అయినా మనం ఫ్రీగా డిస్కస్ చేసుకుందామండి. జస్ట్ ఫాలో మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.